సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. కొంచెం వర్క్ అవి బిజీలో ఉండిపోయి టైం లేదు. సో ఈ వీడియో వచ్చేసి నేనైతే ప్రజెంట్ ఒమాన్కి స్టార్ట్ అవుతున్నాను. దుబాయ్ నుంచి. దుబాయ్లో ఉంటున్నాను నేను ఇప్పుడు. ఒక 2 months అవుతుంది వచ్చి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నా వీసా ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పేసి నేను దుబాయ్ అయితే స్టార్ట్ అవుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 1 hour జర్నీ ఉంటుంది నాకు బస్ తీసుకోవడానికి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 3 or 4 hours ఉంటుంది అనమాట. సో ఈ ఒమాన్ జర్నీ అంతా ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, అది మెట్రో అనమాట. ఇప్పుడు మనం ఆ మెట్రో క్యాచ్ చేయాలి. యాక్చువల్లీ మెట్రో వచ్చి 5కి స్టార్ట్ అవుతుందంట. ఏవో మరి ఇన్ని మంత్స్లో నాకైతే తెలీదు. అంటే ఎంత ఎర్లీగా అయితే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు చూద్దాం. టైం వచ్చేసి 10 to 5 అవుతుంది. సో నాకు మెట్రో వచ్చి 5:10కి ఉంది. సో ఇప్పుడు ఓపెన్లో ఉంటుందో క్లోజ్లో ఉంటుందో ఒకసారి మీకైతే నేను ఒకసారి చూస్తాను. చూసి మీకు చూపిస్తాను అది మెట్రో ఎలా ఉంటుంది, ఎలా ట్రావెల్ చేయాలన్నది కూడా చూపిస్తాను. సో గైస్, మెట్రో అయితే క్లోజ్లో లేదు, ఓపెన్లోనే ఉంది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇది మెట్రో స్టేషన్ అనమాట. లోపలంతా ఫుల్ ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది. సో మనకి దుబాయ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలన్నా, లైక్ బస్ కానీ ట్రామ్ కానీ మెట్రో కానీ యూజ్ చేయాలంటే మన దగ్గర ఈ కార్డు ఉండాలి. కార్డు ఉంటే కార్డు మనం రీఛార్జ్ చేసుకుంటుంటే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చాక దుబాయ్లో తీసుకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే కార్డు కొనుక్కోవడం అనమాట. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనమాట. లైక్ మనం ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇది ఉంటేనే ట్రావెల్ చేయొచ్చు, ఇంకా నార్మల్ కూడా ట్రావెల్ చేయడానికి అవ్వదు. జస్ట్ అంతే, అలా ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. మన కోసం లిఫ్ట్ కూడా చాలా రెడీగా ఉంది. లిఫ్ట్ కూడా ఎక్కేద్దాం. సో దుబాయ్ వచ్చాక నా ఫస్ట్ బ్లాగ్ వీడియో అనమాట ఇది. చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ అన్నది. మెట్రో లైన్కి అయితే వచ్చేసాం. ఇది నేను ఉంటుంది రెడ్ లైన్లో అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మెట్రో మనకి 5:10కి. టైం అయితే ఇంకేం చూపించట్లేదు, ఇంకా 4:56 అయింది. ఇంకొక 15 minutes వెయిట్ చేస్తే మనకి మెట్రో వస్తుంది. ఇంకా మెట్రో ఎక్కి లొకేషన్కి వెళ్ళిపోతాం. దారిలో మీకు బుర్జ్ ఖలీఫా చూపిస్తాను. కనిపిస్తే మెట్రోలో కనిపిస్తుంది, కానీ చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. ఈ టైంలో ఎప్పుడు చూడలేదు నేను ఎలా ఉంటుంది అన్నది, అది కూడా చూపిస్తాను మీకు. సో ట్రైన్ అయితే ఇంకొక 4 minutesలో వస్తుంది. అక్కడ టైం వచ్చింది, అది చూసుకొని మనం వెళ్ళిపోవడం. మార్నింగ్ టైంలో రష్ ఉండదు అనుకున్నాను, కానీ అసలు ఈ మార్నింగ్ టైంలోనే చాలా రష్ ఉంది. చాలామంది వచ్చి ఉన్నారు. ఇంకా ఎక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇంకా మెయిన్ పాయింట్స్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారని అనుకుంటున్నాను. అదే నేను ఇంత ఎర్లీ మార్నింగ్ ఎంతమంది ఉంటారని అసలు అనుకోలేదు. వెయిట్ చేద్దాం ట్రైన్ కోసం. ఓడి అమ్మ ఖాళీ లేదు అసలు. المحطة القادمة هي برج خليفة دبي مول. The next station is. సో మనం అయితే దిగిపోయాం. అస్సలు ఖాళీ లేదు. అందుకే ఏది సరిగ్గా చూడడం లేదు. నాకు ప్లేసే దొరకలేదు అసలు కూర్చోడానికి, ఎంత దూరం వచ్చాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 500 meters ఉంటుంది. అది నడిచేసి బస్ స్టేషన్కి వెళ్ళిపోతాం.
ద మెయిన్ టాస్క్ ఇక్కడ నుంచి ఎటెళ్ళన్నా చిన్న కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ అటు సైడ్ వెళ్ళాలి. వెళ్ళి రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నా సరే రోడ్డు క్రాస్ అయితే ఫైన్ పడిపోద్ది మనకి. సో ఇక్కడ వెయిట్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ గ్రీన్ వచ్చిన తర్వాత మనం వెళ్ళాలి. అప్పటి వరకు ఎంత ఖాళీగా ఉన్నా ఎంత ఎమర్జెన్సీ అయినా సరే అసలు వెళ్ళకూడదు అనమాట, వెయిట్ చేయాల్సిందే. సో ఓకే, గ్రీన్ వస్తుంది, వెళ్ళిపోవడం. ఇంకెటు చూడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఆవిడ వచ్చి గుద్దేద్దాడనేసి జాగ్రత్తగా దాటి వెళ్ళిపోవడం. రూల్స్ బాగుంటాయి అన్నమాట. ఎవడేం చేసినా సరే ఫైనే, మొత్తం అంతా ఫైనే. ఏం చేసినా ఫైనే. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దుబాయ్లో ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇటు కూడా కదా, అటు వెళ్ళాలి కదా. ఏంటి మ్యాప్ అమ్మాయి వస్తాం మనం అయితే మెల్లగా నడుచుకొని. ఉన్నారు ఎక్కువ మంది జనాలు ఉన్నారు. లైక్ ఈ బస్ అనేది టోటల్గా దీనికోసం అనమాట, వీసా ఎక్స్టెన్షన్ కోసం ఉంటుంది ఈ బస్సు మొత్తం ఫుల్గా. ఇక్కడ ఎవరినో కలవాలి, కలుద్దాం వెళ్ళి ఒకసారి. హైలైట్ ఏంటంటే అందరూ ముందు సీరియస్గా లైన్ కట్టేశారు, అంటే విండో సీట్లు లాగేద్దాం అనేసి అందరూ. నేను ఫస్ట్ వెళ్ళి నించుంటాను సీరియస్గా. తర్వాత చూస్తే ఆడికి షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ ప్రకారంగా పిలుస్తున్నాడు అనమాట. అయినా సరే పాపం ఎవరు కూర్చోకుండా అలా నించొని ఇంకా అలా ఉండిపోయారు. నేను ఇంక సైడ్కి వచ్చేసాను. ఎంతకని నించుంటాం, 6:10కి అన్నారు, 7 అయిపోతుంది టైము. పాపం చూడండి అందరూ ఎలా నించున్నారు. బస్సు కూడా ఫిల్ అయిపోయినట్టు. ఇంకో నెక్స్ట్ బస్సు దేనికో ఉంటుంది మళ్ళీని, అప్పటి వరకు వెయిట్ చేయడమే. సో ఆ బస్సు ఫిల్ అయిపోయింది, ఇంకో బస్సు వచ్చింది, అది పంపిస్తున్నారు. చూద్దాం మనకి విండో సీట్ దొరుకుతుందా లేదా అన్నది. విండో సీట్ దొరికితే మంచి వ్యూస్ అవి చూడొచ్చు, దొరకకపోతే మరి మనం ఏం చేయలేం, సైలెంట్గా కాము పడుకుని పోవడమే.